ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అసలు ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఇది ఎట్లుందంటే సామాన్య మానవునికి అర్థం కావాలంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఎట్లుందంటే మేము చేసిన పని ఎట్లుందో చెప్తాను. మేము ఒక బ్రివరేజెస్ కార్పొరేషన్, మత్తు పానీయాలు అమ్మే కార్పొరేషన్, అది అప్పు చేసింది. ఒక ప్రత్యేకమైన పన్ను ప్రైవేట్ వ్యక్తులకు పోయేది రాష్ట్రానికి వచ్చేటట్లు ఏర్పాటు చేసినాం. ఆ డబ్బులు ఆ అప్పు తీర్చేదానికి వాడుతూ ఆ అప్పు ఏదైతే ఉందో చట్ట ప్రకారంగా అసెంబ్లీలో మహిళలకు సంబంధించిన ఆసరకు, మహిళలకు సంబంధించిన చేయూతకు, మరి పిల్లలకు సంబంధించిన అమ్మఒడికి, రైతులకు సంబంధించిన రైతు భరోసాకు డబ్బులు వాడినాం. మీరు ఏమిటికి వాడినారని కూడా చెప్పడంలే. అంటే మేము చేసినది ఎట్లుందంటే, ఒక వ్యక్తి సామాన్య మానవునికి అర్థం కావాలంటే, ఒక వ్యక్తి మోటార్ సైకిల్ కొంటాడు. మోటార్ సైకిల్ కొన్నప్పుడు బ్యాంకులో అప్పు తీసుకుంటాడు. బ్యాంకులో అప్పు తీసుకున్న తర్వాత నెల నెల కంతు ఒకవేళ కట్టకునే 2వ నెలలో 3వ నెలలో దాన్ని అడ్జస్ట్ చేసుకొని కట్టేదానికి పెట్టినాం. మీరు చేసినది ఎట్లుందంటే, ఒక వ్యక్తి మోటార్ సైకిల్ కొంటాడు, మోటార్ సైకిల్ అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకున్నప్పుడు మీతో పాటు పక్కింటాయనో మీ స్నేహితుడో గ్యారెంటర్ ఉంటాడు. గ్యారెంటర్ దగ్గర చెక్కులు తీసుకుంటారు. ఒకవేళ ఏ కారణం వలన మీరు కంతు కట్టలేకపోతే ఆయన నుంచే కాకుండా గ్యారెంటర్ అకౌంట్ నుంచి కూడా డైరెక్ట్గా తగ్గించేటట్లు మీరు ఏర్పాటు చేసినారు. అంత తేడా ఉంది. అంటే ఈరోజు ఇక్కడ వ్యక్తి అప్పు చేసిన మోటార్ సైకిల్ అప్పు చేసిన వ్యక్తి ఎవరు? కార్పొరేషన్. గ్యారెంటర్ ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా తీసుకునేదానికి మీరు ఏర్పాటు కలిగిస్తున్నారు. మాది మీద ఒకటే అంటారండి. అసలు మీరు ఇదంతా అసలు చూసుకున్నారా చూసుకోకుండా మీరు చెప్తున్నారా నాకు అర్థం కాలేదు. ఇది వైవి సుబ్బారెడ్డి గారు ఖచ్చితంగా రాస్తారు. ఎందుకు రాయారండి? డెఫినెట్గా రాస్తారు. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు. దీన్ని ఏడుపంటారు మీరు. మేము ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నాము, ప్రజల శ్రేయస్సు కోసం పోరాడుతూ ఉన్నాము, ప్రజల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం, పోరాటం చేస్తూనే ఉంటాం, 100% చేస్తూనే ఉంటాం. మా బాధ్యతనే. మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉండదు. అది మీకు ఏడుపుకు కనపడుతుంది, అది మీకు పెడబొబ్బుల మాదిరి కనపడుతుంది, అది మీకు పొర్లుడు దండాల మాదిరి కనపడుతుంది. ఎన్నిసార్లు అండి? 10 సార్లు చెప్తారు ఏడుపు, పెడబొబ్బులు, పొర్లుడు దండ అంటే ఇవన్నీ ఇప్పుడు నేను అడిగేటివన్నీ ఏడుపులా? ఒకవేళ మీకు ఏడుపు మాదిరి కనపడితే మీరు అట్లే అది ఏడుపు కిందనే భావించండి. మేము ఏడుపు కింద కాదు, మేము ప్రజల తరఫున పోరాటం కింద భావిస్తాం. పైగా వడ్డీ చూసుకుంటే అసలు కంపారిజను, మీరు రాష్ట్రము ఆర్బీఐ ద్వారా అప్పు చేసినప్పుడు మేలో మీరు 6.7% వడ్డీ ప్రకారం చేస్తే, అదే మేలో మీరు కార్పొరేషన్ అప్పు ఎంతకు చేసినండి? 9.3, అంటే 2.6% ఎక్కువ పర్సెంటేజ్. అంటే 1000 కోట్ల మీద ఎన్ని వందల కోట్లు తేడా వస్తుందో చూడండి. మొన్న జూన్లో మీరు చేసిండేది, మీరు ఆర్బీఐ ద్వారా చేసిన అప్పు 6.7% అయితే మీరు 9.3% మళ్ళీ కార్పొరేషన్ అప్పు, అంటే మళ్ళీ ఇక్కడ 2.6%. అంటే ఎన్ని వందల కోట్ల తేడా వస్తుందో ఒకసారి చూసుకోండి. అసలు ఎంత అన్యాయం అండి మీరు చెప్తుండేది. పైగా మళ్ళీ ఏమంటారు? మీరు పోయి తాకట్టు పెట్టినారు అంటే, మేము 25,000 కోట్ల అప్పు చేసేదానికి 1941 కోటి, 25,000 కోట్ల అప్పుకు 1941 కోటి ఆస్తిని తాకట్టు పెట్టినాం. మీరండి 9,000 కోట్లకు 1,91,000 కోట్ల ఆస్తిని తాకట్టు పెట్టినారు. 9,000 కోట్లకు 1,91,000 కోట్లు తాకట్టు పెట్టి మీరు ఖజానాకే మీరు ప్రైవేట్ వ్యక్తి డబ్బులు డ్రా చేసుకునే దానికి అధికారం ఇచ్చి మళ్ళా పైగా మాది దేశద్రోహం అంట. ఏందండి ఇది అన్యాయంగా? అంటే ప్రజల తరఫున ఏం మాట్లాడినా దేశద్రోహమేనా? 9,000 కోట్లు మేము 25,000 కోట్లకు 1900 కోట్లు, మీరు 9,000 కోట్లకు 1,91,000 కోట్లు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసినారు. ఏం ట్వీట్ చేసినారు? ఇవన్నీ చెప్పినారు. రాజ్యాంగ ఉల్లంఘన అన్నాడు. ఉల్లంఘన కాదా? ఇది తప్పు అన్నాడు. ఉల్లంఘన కాదా? ఈరోజు ఏమి మళ్ళీ ఏం ప్రజల తరఫున ఏం మాట్లాడకూడదంట. ఏమనంటే ఏడుపులు, పెడబొబ్బలు. ఈరోజు అంటే మీ కోరిక ఏమి అంటే, చిత్తూరుకు పోకూడదు, మామిడి రైతులను పరామర్శించకూడదు, గుంటూరుకు పోకూడదు, పొగాకు రైతులను పరామర్శించకూడదు, మిర్చి రైతులను పరామర్శించకూడదు. లేదు అంటే మామిడి
₹2 రోడ్డు మీద పడేస్తుంటే మేము చప్పట్లు కొడుతూ ఉండాలన్నమాట. ఎంత బాగుందండి, చప్పట్లు కొడుతుండాలి. ఇది మీ కోరిక. మీరు మర్చిపోతున్నారు మా పాత్ర ప్రతిపక్ష పాత్ర. మేము అధికారంలోనే ప్రతిపక్షంలోనే ఇదే. మళ్ళా దాంట్లో రాసేది చూడండి ఈరోజు. ఇది బంగారుపాలెంలో దండుపాలెం అంట. దెబ్బలు ఎందుకండి తగిలినది? ఆడ వాళ్ళు చెప్తున్నారు, చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఆయనను చూసేదానికి కలిసేదానికి వస్తే మీరు అనవసరంగా వచ్చేతోళ్ళని ఆపాలని చెప్పి చెక్ పోస్టులు పెట్టి పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తే, లాఠీ చార్జ్ చేసినప్పుడు ఆ తోసులాటలు దెబ్బలు తగిలినాయి. అది దండుపాలెం అంట. రైతులు చూస్తే రౌడీ షీటర్లు అంట. ఎక్కడండి, ఏంది ఇది అసలు? అసలు నిజం చెప్పాలంటే చాలా అన్ఫార్చునేట్ అని అనిపిస్తుంది. పైగా ఇంకోటి చెప్తారు, ప్రజలు నవ్వుతున్నారంట. మమ్మల్ని చూసి నవ్వుతున్నారండి ప్రజలు. అంటే మీరు ఫస్ట్ సంవత్సరం అమ్మఒడి ఎగరగొట్టినందుకు నవ్వుతున్నారు, ఇప్పుడు తగ్గించి ఇచ్చినందుకు నవ్వుతున్నారు, ఆడోళ్ళకు డబ్బులు లేనందుకు నవ్వుతున్నారు, 50 ఏళ్ళ పెన్షన్ ఇన్నందుకు నవ్వుతున్నారు, సిలిండర్లు రానందుకు నవ్వుతున్నారండి. మా మొగాలు ఎక్కడ పెట్టుకోవాలన్నా అంట. ఎక్కడ పెట్టుకున్నామండి? ఎక్కడ పెట్టుకుంటాం మా మొగాలు? ప్రజల తరఫున మేము రైట్ రాయల్గా పోరాడుతున్నాం. మాది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్లు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ హెల్డ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, వేర్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే ఇంటూ ద డియర్లీ డెజర్ట్ హ్యావ్ డెత్ హ్యాబిటాట్, ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్. ఇంకా లాంగ్ ఉంటుంది పోయం, లాస్ట్ కంక్లూడ్ చేస్తాను. ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవే. కానీ మేము ఇప్పుడు తల ఎత్తుకొనే. ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. మళ్ళీ పైగా అసలు ఇవన్నీ ఫెయిలియర్స్ కప్పిపుచ్చుకునే దానికి మాది మంచి ప్రభుత్వం ఎవరన్నా పెడతారండి ఈ ప్రోగ్రాము? ఎవరన్నా పబ్లిక్ వచ్చి చెప్పాలా మంచి ప్రభుత్వం అని? మాది మంచి ప్రభుత్వం అని మీరే చెప్పుకుంటారు. అసలు విచిత్రమైన పరిపాలన, పైగా దేశద్రోహం అంట. అయ్యా ఇవన్నీ దేశద్రోహం కాదు, ఏ ద్రోహం కాదు. మొన్ననే నేను ఇంకొక ఆఫీసర్తో మాట్లాడుతుంటే, రిటైర్ అయిన తర్వాత ఎక్కడ లేరా మీరు అక్కడ అంటే లేదు సార్ నేను వచ్చేసినాను అన్న. ఏం సార్ అంటే, ఏం సార్ అది అక్కడ పనిచేసినందుకు 19 నుంచి 24 వరకు పనిచేసినందుకు మమ్మల్ని ఏదో అంటరాని వాళ్ళగా చూస్తున్నారంటే నేను చెప్తే నవ్వుకుంటా. అంటరాని వాళ్ళ చట్టం అనేది కూడా ఒకటి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్లకు పోస్టింగ్ ఇయ్యరంట. ఆఫీసర్లు ఏ ప్రభుత్వంలో అయినా చేయాల్సిందే కదా. సరే, ఆ ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్లకు, సీఎం పేషీలో పనిచేసిన ఆఫీసర్లకు పోస్టింగ్ ఇవ్వకుంటే, కాంట్రాక్టర్లు మాత్రం చాలా బాగా, అదే కాంట్రాక్టర్లు ఇప్పుడు కూడా పోస్టింగ్లు ఉన్నాయి. అందరూ కాంట్రాక్టర్లు ఏమో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ పార్టీలో ఉండేతోళ్ళని మీరు లక్షణంగా తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి మాత్రం లేదా అంటరాని చట్టం, ఆఫీసర్లకి అంటరాని చట్టం. మీరు దయచేసి ఈ అంటరాని చట్టాలు, దాని తర్వాత ఈ దేశద్రోహం చట్టాలు ఇట్లాంటివన్నీ కాకుండా మీరు కంట్రోల్ తీసుకొని విచ్చలు విడిగా చూడండి. అక్కడ ఈరోజు చెప్తున్నారు మేము ఇచ్చేసామని. 2 నెలలు అయిందంట అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ ఆయాలకు జీతాలు రాక 2 నెలలు అయిందంట. అట్లాంటి చూడండి. ఎందుకు ఇవన్నీ ఊరికే? దయచేసి సిస్టమ్ మార్చుకోండి. మీకు అవకాశం ఇచ్చారు పబ్లిక్ అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని మీరు ఒక మంచి ఇది చేయాలి. కానీ ఎన్నో ఆశలతో మీకు అవకాశం ఇచ్చినారు. ఇంటింటికి పోతురి, అమ్మా నీకింత, అమ్మా నీకింత, నీకు 15, నీకు 10, నీకు 18, నీకు 20. దయచేసి అవన్నీ ఫస్ట్ చేయండి, అన్నీ బాగుంటాయి. అది లేనప్పుడు ఏమైందంటే అసంతృప్తి ఉంటుంది. అదే అసంతృప్తి, అదే కోపమే ఈరోజు రోడ్లకు ఎక్కుతున్నారు జనాలు. రోడ్లకు ఎక్కుతేనేమో మీకు కోపం. టోల్ గేట్లు, చెక్ పోస్టులు, పబ్లిక్ ఆగ్రహంతో రోడ్డుకి ఎక్కితే టోల్ గేట్లు, చెక్ పోస్టులు ఎన్ని పెడితే ఏమవుతాయండి? దయచేసి సిస్టమ్ మార్చండి అని చెప్పి నా విన్నపం.